అందరికీ నమస్కారం. హైదరాబాద్లో 15వ రోజు, అప్పుడే 15 రోజులు గడిచిపోయినాయి అని అనిపిస్తూ ఉన్నది. నిన్న నైట్ షాపింగ్కి పోయినాం హడావిడిలో. ఆల్రెడీ 9 అట్లా అయింది మేము అడిగి పోయేసరికి. వాళ్ళు పోయే ఆత్రంలో సగం చూపెట్టారు, సగం చూపెట్టలేరు. నేను ఫాస్ట్గా ఇక టైం అయిపోతుంది, మళ్ళీ షాపింగ్కి టైం దొరకదు, మా ఆయన కొనుక్కోమన్నప్పుడే కొనుక్కోవాలని చెప్పేసి ఫాస్ట్గా సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ అనమాట ఇవి. నాకైతే డ్రెస్సెస్ తీసుకున్నైనా శారీస్ తీసుకున్నైనా మస్తు ఇష్టం ఉంటుంది కదా. ఇవన్నిట్లో నాకు చాలా బాగా నచ్చింది అయితే ఇదైతే 1500 పడ్డది. ఇది కొంచెం నా దగ్గర ఉన్న కలర్, అక్కడనేమో లైటింగ్స్కి ఒక కలర్ అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చినాక ఇంకో కలర్ అనిపిస్తుంది. నా దగ్గర మెరూన్ ఉంది. ఇది కొంచెం అన్ని కలర్లు నీ దగ్గర ఉంటాయి, ప్రతి ఒక్క కలర్ ఉంటుంది, ఏదో ఒకటి చూసుకొని తీసుకోవాలి. కొంచెం ప్యాటర్న్ చేంజ్ అని చెప్పి తీసుకోవాలి అంతే. కానీ ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నది వర్షి మళ్ళీ దీని నుంచి ఏదో వాపస్ ఇస్తుందట. అంటే మొత్తం డ్రెస్సులు ఎన్ని తీసుకున్నావు వర్షి? ఇంకా 1 2 3 4 5 తీసుకున్నా. 5 డ్రెస్సులలో మళ్ళీ వాపస్ ఇస్తుందట. ఎన్ని డ్రెస్సులు వాపస్ ఇస్తావు? ఇంకో ఇవి 2 దగ్గర కలర్ వచ్చేసినాయి అసలు అయితే. 2 ఇస్తావా మరి? ఇవి 2 ఇచ్చి ఇంకోటి వేరే ఎల్లో కలర్ అట్లా ఏదైనా వేరే కలర్గా తీసుకొచ్చుకుందాం అని అనుకుంటాను. ఎందుకంటే అంటే కొంచెం డ్రెస్సులు చేంజెస్ కలర్ ఉంటేనే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పటికి మళ్ళీ వీడియోస్ చేస్తుంటే కదా, ఒకటే అప్పటికే మస్తు సార్లు చెక్ చేసింది. అవును, అసలు ట్రయల్ కూడా వేసిన, అయినా కూడా అసలు ఏమైందో ఏమన్నా అంటే తీసుకోవాలనే తొందరలో మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఆత్రం. అబ్బో, ఎవరైనా ఎప్పుడైనా షాపింగ్కి పోయినప్పుడు ఇంకాసేపు అయితే షాప్ మూసేస్తారనగా మాత్రం అస్సలు పోవద్దు. వాళ్ళు హడావిడిలా నా సైజు ఇవ్వనే లేదు. ఇంకో ఇది ఎక్సెల్ సైజ్ వచ్చింది, ఇది ఖచ్చితంగా వాపస్ ఇవ్వాల్సిందే. ఇదేమో సేమ్ కలర్ ఉన్నది, సైజ్ కూడా ఎక్సెల్ సైజ్. ఇంకో చూడండి, నా సైజ్ ఏమో ఎం అయితే ఇది ఎక్సెల్ వచ్చింది. ఇంకో ఎక్సెల్. అయ్యో, నువ్వు చూసుకోలేదు. ఆమెనేమో నేను వెళ్ళిపోతా మేడం, తీసుకోండి అని ఆమె అనమాట. ఆమె కోసం తీసుకుని అయింది. నేను వెళ్ళిపోతా మేడం, నా అకౌంట్లో వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చూపెట్టింది అన్నట్టు. తనే తిరిగి నా సైజు ఉండి నాకు కావాల్సినవి చూపెట్టింది. నువ్వు ఇచ్చేస్తే మరి వాళ్ళ అకౌంట్ నుండి పోదా? ఏమవుతుందో కానీ మరి ఎక్సెల్ ఎట్లా వేసుకోవాలి, మొత్తం లూజ్ ఉంటుంది. ఇక ఇది 1500 పడ్డది. ఇది టాప్ ఒక్కదానికి 550, దీనికి కూడా 550. ఇదైతే 800. కాకపోతే ఇదేదో వెరైటీ మోడల్ అట, చాలా బాగుంది. ఇదైతే వాపస్, ఎందుకంటే ఇది వేసుకున్నాక కూడా నాకు మంచిగా తగ్గట్టు మంచిగా అనిపించింది. ఇది షాపింగ్ ముచ్చట. ఇంకా అయితే మేము పిల్లల్ని క్లాస్లో దించి మళ్ళీ రూమ్కి నడుచుకుంటూ వచ్చినాం అనమాట. మాకు వాకింగ్ కావాలని చెప్పేసి, ఎప్పటికీ పార్క్లో నడిచేటోళ్ళం కదా, రూమ్కే వద్దామని చెప్పేసి ఛార్జింగ్లు ఇవన్నీ పెట్టుండే, అవన్నీ తీసుకొని పోదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఈరోజు మళ్ళీ మంజులక్క వాళ్ళ ఇంటికి వెళ్ళబోతా ఉన్నాము స్కిట్ చేయడానికి అని చెప్పేసి. మేడ్చల్కు బయలుదేరినాం. హాస్టల్ నుంచి టిఫిన్ తెచ్చుకున్నాం. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఊతప్పం. ఇంకా సూపర్ ఉంటాయి, మెత్తటి ఇట్లా మంచిగా మెత్తగా ఉంటాయి, సూపర్ ఉంటాయి ఊతప్పం మస్తు సాఫ్ట్గా, మధ్యలో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి చాలా బాగుంటున్నాయి, టేస్ట్ ఉంటున్నాయి. మా ఆయనకైతే మస్తు నచ్చుతూ ఉన్నాయి. ఇంకా పల్లి చట్నీ అయితే అందరు తినేలాగా, చట్నీ ఎక్కువ తినేలాగా చేస్తూ ఉన్నారు. అయితే 2 రకాలు పెడుతున్నారు కదా బాబా గత 3 రోజుల నుంచి టిఫిన్. ఇప్పుడు ఊతప్పంతో పాటు పేలాలు, ఇవి సుశీల అంటాం కదా, అట్లా చేసిరు అన్నట్టు. పేలాలు తడిపి పోపు వేసి, పల్లీలు ఎక్కువ ఉంటా ఉన్నాయి ఇందులో. సుశీల ఎక్కువ శాతం, సుశీల అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, మళ్ళీ కడుపు. సుశీల బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు లాగా ఉన్నాయి, ఒక ఆడమే పేరు లాగా. అవునవును, రెసిపీ పేరు. నేను హాస్టల్లో వండాలంటే ఏం చేస్తా తెలుసా? హాస్టల్లో గిన్నెతోళ్ళు దోశ ఇట్లా అది రోడ్డు మీద ఇట్లా వేస్తా ఎండలా. ఓహో, ఎండ అంతగానే ఉంటుంది కాబట్టి ఎండనే చేస్తావా నువ్వు? ఈరోజు ఏం ప్రాక్టీస్ చేసారు మిడికి? నువ్వు బ్యాటింగ్ మ్యాచ్ ఆడిరా? లోపల ఆడిరా? నేను అదే గర్ల్ ఆఫ్ ద మ్యాచ్ అట్ట మా మిల్కి. కానీ నువ్వు ప్రాక్టీస్ ఆఫ్ ద మ్యాచ్ నెట్ లో ప్రాక్టీస్ చేసినావా? ఇది జరిగిన సంగతి. ఇప్పుడు మేడ్చల్కి బయలుదేరినాం. దారిలో ఆగి తింటూ ఉన్నాం. మా హాస్టల్ నుంచి మేడ్చల్ 30 కిలోమీటర్లు. కాకపోతే మేము విలేజ్ ఎంకెటి స్కిట్ కోసం అని చెప్పేసి ఇట్లా ఇటు ఉన్నప్పుడు, అంటే ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు చేసేటోళ్ళం మంజులక్క వాళ్ళతో స్కిట్లు. ఇటు వచ్చినప్పుడు కొన్నైనా టైం వీలైనప్పుడైనా తీసి పెట్టుకోవాలని చెప్పేసి వెళ్తూ ఉన్నాం స్కిట్ వరకు. ఈమెవరో కాదురా, పేలాల పోపును సుశీల అంటారు మా సైడ్. సుశీల ఏడుదో తెలుస్తలేదు. ఫస్ట్ టైం వింటున్నా నేను సుశీల అన్న ఐటమ్ ని అనడం. సుశీల అది. నువ్వు అవ్వకుంటే
ఈ దోశలు మొత్తం వడగొడతా. అంత బాగున్నాయి. కానీ ఒకవేళ మీరు తినగలుగుతారు అని అనుకుంటే మీరు 4 తీసుకున్నా 5 తీసుకున్నా మీరు బాక్సులలో కట్టుకోపోయినా అసలు అక్కడ పుల్ స్టాప్ అంటూ లేదు. ఎవ్వరు ఏమన్నారు ఫుడ్ విషయంలో. అసలు అన్లిమిటెడ్ ఫుడ్ అంటే అన్లిమిటెడ్ ఫుడ్. ఇప్పుడు ఒకవేళ మనం 4 దోశలు తినాలి అని అనుకుంటే 4 దోశలు కూడా తీసుకోవచ్చు. మాకు సెట్ అయ్యే హోటల్ మాకు నిజంగా మాకు సెట్ అయ్యే హాస్టల్లో పడ్డాం మేము హైదరాబాద్. ఫుడ్ ప్రియులం లేకపోతే ఘోరం ఉండు. చిగురాకు చాటు చిలక మది సులువుగా నమ్మదుగా అలవాటు లేదు గనక మది కూడా నైలాగా. హాయ్ అన్నయ్య. సర్ప్రైజ్. అన్నయ్య వాళ్ళకి మేము వస్తున్నట్టు కూడా చెప్పలేదు. అన్నయ్య కూకట్పల్లి మేడ్చల్ పక్కనే అట్లనే అనిపిస్తుంది. సర్ప్రైజ్. కార్ సౌండ్ వచ్చిందట కానీ మేమా కాదా అనుకుంటారట. మంచి లెక్క మంచి వస్తుందా? ఏమైంది? ఇట్లనే కూర్చొని ఉంటావా? మళ్ళీ ఎవరన్నా పైసలు అప్పటికద్దాంపా. ఫస్ట్ కొంచెంసేపు ఇట్లా రావాలి, కొంచెంసేపు ఇట్లా మెల్లగా ఎక్కడ మెల్ల డల్గా ఉండాలి. ఉండే మా ఆయన వచ్చిండు ఎందుకో. మళ్ళీ చెప్తాను ఇక్కడ దాకా వచ్చినాక వేసుకొస్తానా ఎందుకొస్తానా. ఉండే మా ఆయన వచ్చిండు తర్వాత చేస్తా. ఏమైంది? ఇంకా అట్లనే కూర్చొని ఉంటావా? ఒకళ్ళ దగ్గర 10 లక్షలు తెచ్చినావు, ఒకసారి 20 లక్షలు తెచ్చినావు. గట్లెందుకు అంటాను అడుగుతావా? నువ్వు తీసుకున్న నెక్లెస్ ఎంత పడ్డదే? నేను ఈరోజు తీసుకోవాలనుకుంటున్నా. అవునా? 5 తులాలేనా? అవునా? 5 తులాలేనా? నేను దాంట్లోనే 10 తులాలు పెట్టి చేయించుకుంటా. నేను దాంట్లోనే 10 తులాలు పెట్టి చేయించుకుంటా. ఎందుకే ఇట్లా చేస్తావు? నన్ను ఉట్టిగా ఆగం చేస్తానవే వర్షి. ఇంకా ఫోన్ నమ్ముకొని గిన్ని పైసలు పెట్టి ఇప్పుడు ఇంత నిమ్మలంగా ఉంటావు. ఎంతసేపు బాధితమే ఒక చూడండి దీన్ని ఫోన్ పట్టుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి లైవ్ కిచెన్ నుంచి హైదరాబాదీ దమ్ బిర్యానీ అనమాట. స్కిట్ చేసి లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రికెట్ అకాడమీకి బయలుదేరినాము. 4:30కి వీళ్ళ క్రికెట్ క్లాసు, సాయంత్రం క్లాసు 4:15కే చేరుకుంటా ఉన్నాము. ఇంకా దారిలో మా ఆయన తాటి ముంజలు తీసుకున్నాడు. 4:20కి ఒక 10 నిమిషాల ముందు ఏరుకుంటున్నాం. 4:30కి క్లాస్ అయితే 4:20కే ఏరుకుంటా ఉన్నాం. మా ఆయనకు టెన్షన్ లేకుండా ఎటు పోయినా కొంచెం ముందే టైం షెడ్యూల్ ఉండేటట్టుగా చూసుకుంటా ఉంటాడు. బావ తాటి ముంజలు తిని బోర్ కొట్టేటట్టున్నది కదా బావ, ఎప్పుడైనా దారిలో కనబడితే చాలా తాటి ముంజలు తీసుకుంటా ఉన్నాడు మా ఆయనకు. అయితే నేనేదో సీజనల్ ఫ్రూట్స్ తినాలి అన్న కథం వీటిని ఎప్పుడు కనబడితే అప్పుడు తినేస్తా ఉండు. ఇంకా మేము మా ఊర్లో ఉంటేనన్నా 1-2 సార్లు తినుకునేటోళ్ళము. ఇప్పుడు సిటీలో ఎక్కడైనా కనిపిస్తున్నాయి. బండి దగ్గర గంపలో ఆకులు పెట్టుకొని తాటి ముంజలు. సమ్మర్ కదా అందుకే. అవును కానీ ఎక్కువ కనబడుతున్నాయి. ట్రాలీ మీద కూడా ఎక్కువ శాతం అమ్ముతున్నారు. అసలు సిటీలో ఇంకా ఎక్కువ కనబడుతున్నాయి. మాకు జమ్మికుంట్లో ఒకటే దగ్గర కనబడతాయి బ్రిడ్జ్ కింద. తోలుడు తింటాను కానీ నువ్వు. ఇక మాకు అన్నయ్య మంచి చేతిలో ఫోన్ పట్టుకొని లొకేషన్ చెప్తా ఉన్నాడు. ఇంకా మా మిల్క్ మాత్రం ఈరోజు నిద్ర పోతా ఉన్నది. కన్నయ్య అక్కడ నిద్ర తీసిండు మంజులక్క వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు మిల్క్ తీస్తూ ఉంది నిద్ర. పొద్దుట లేవడం వల్ల అసలు పడుకోండి అంటే అసలు పడుకోకపోయేది. క్రికెట్ ఆడడం వల్ల అలసిపోయి కొంచెం మధ్యాహ్నం నిద్రకు అలవాటు అయ్యారు. మరి స్కూల్కి పోయేటప్పుడు ఎట్లయితుందో ఏమవుతుందో తెలుస్తలేదు. ఇంకా విలేజ్ ఎంకేటీవీ స్కిట్ అయితే తీసినాం అనమాట. ఎప్పుడైనా బాగా ముందే ఆలోచించి పెట్టుకుంటా ఉంటాడు. ఇట్లా పోయినప్పుడు వీలైనప్పుడు తీయాలని చెప్పేసి. ఒక్కోసారి నెలల తరబడి కూడా వీలు కాదంట. 6 నెలలు 7 నెలలు గడిచినా కూడా ఇక్కడికి రాము. ఇట్లా మంజులక్క వాళ్ళ మీద ఈ స్టోరీ అని ఇట్లా ఉంటుంది కదా, వీటిని తీసి మళ్ళీ చేస్తూ ఉంటాం అన్నట్టు. మా కన్నయ్య లొకేషన్ చెప్తా ఉన్నాడు.
ఇంకా క్లాస్కు వీళ్ళని పంపించి మేము పార్క్ దగ్గర నడుస్తాం. ఈవినింగ్ క్లాస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. పిల్లల్ని ఈవినింగ్ క్లాస్ క్రికెట్ క్లాస్లో దించి మేమైతే నిన్న తీసుకున్నాం కదా డ్రెస్సులు, అవి ఈరోజు ఆల్ట్రేషన్కి ఇవ్వడం జరిగిందనమాట. నిన్న టైం అయిపోయాక పోవడం వల్ల వాళ్ళు తీసుకోలేదు, అందుకోసం అని చెప్పేసి హుటాహుటిన పోయి ఇంకో డ్రెస్ తీసుకొని ఆల్ట్రేషన్కి ఇచ్చేసి వచ్చినాం అనమాట. అది ఇంకా ఇంటికి వచ్చినాం, ఎడిటింగ్ పని చూసుకునేసరికి ఇంతలోపే డిన్నర్ టైం అయింది. మా ఇంటి దగ్గరికి ఇక్కడికి ఫుడ్ విషయంలో కరెక్ట్ టైంకు తింటూ ఉన్నాము. మార్నింగ్ 7:30 అయిపోయిన తర్వాత టిఫిన్ అవైలబుల్లో ఉంటుంది. వీళ్ళు మార్నింగ్ క్రికెట్ క్లాస్ అటెండ్ అయ్యి మేము తిరిగి వస్తున్నప్పుడు టైంకి టిఫిన్ అది రెడీ ఉంటుంది, టక్కున తెచ్చుకొని తింటూ ఉన్నాం. టైంకి టిఫిన్ అందుతుంది. మధ్యాహ్నం 12:30 తర్వాత మధ్యాహ్నం 12:30 తర్వాత లంచ్ ఉంటుంది కాబట్టి లంచ్ టైం తింటున్నాం. మళ్ళీ నైట్ డిన్నర్ కూడా 7:30 తర్వాత మంచిగా వేడివేడిగా ఉంటాయి అనమాట. చపాతీ అయినా ఏం చేసినా మంచిగా వేడివేడిగా 7:30కి ఫ్రెష్గా అక్కడ రెడీగా ఉంటాయి అన్ని ఐటమ్స్. వీలైతే ఒకసారి నేను కింద కూడా మేము ఫుడ్ ఎట్లా సర్వ్ చేసుకుంటాం, ఎట్లా ఉంటుంది అనేది వీలైతే చూపిస్తా చిన్నగా మేము ఎట్లా పెట్టుకుంటాం అనేది. కానీ ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది. ఈరోజు అయితే చపాతీ, ఆలు కుర్మా కర్రీ, సాంబార్, వైట్ రైస్, పెరుగు. ఇష్టం వచ్చిన వాళ్ళు కొందరు చపాతీ తింటారు, కొందరు చపాతీ ఇష్టం లేని వాళ్ళు వైట్ రైస్ కూడా తింటూ ఉంటారు కదా, మన దాంట్లో. అది పిల్లలు ఈరోజు క్రికెట్ క్లాస్లో ఏం జరిగింది? నాకు అదే లెగ్ స్పిన్ ఇంకా డిఫరెన్స్ షాట్స్ ఆడిపించిండు. దానిలో నేను మంచిగా ఆడిన. డిఫరెన్స్ నాకు కొంచెం మంచిగా రాదు, వీడు మంచిగా నీట్గా పెడతాడు, వీడి ఎత్తి ఇంకెంత మెచ్చుకుందరు. ఓహో కానీ నువ్వు? నేను డిఫరెన్స్ ఆడినా, కళ్యాణ్ సార్ నన్ను గుర్తు అన్నాడు, మళ్ళీ అది బాలింగ్ వేసే సార్ కూడా గుర్తు అన్నాడు. అవునా? పిల్లలకి చిన్న గుర్తింపే కావచ్చు, మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అట్లా పిల్లలు ప్రాక్టీస్ చేసిరట. మరి రేపైతే క్లాస్ లేదు, రేపు సండే ఎటన్నా బయటికి వెళ్దామనేసి అనుకుంటా ఉన్నాం. మరి ఎటన్నా అవుతుందా మరి ఎటు ఏందనేది చూడాలి. ఇంకా చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.